ఫోన్ లేదా ల్యాప్టాప్ ఎక్కువసేపు యూజ్ చేస్తే కళ్ళు బ్లర్రీగా లేదా టైర్డ్గా అనిపిస్తున్నాయా? ఇది సింపుల్ ఐ ప్రాబ్లం మాత్రమే కాకపోవచ్చు, ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మనం కొన్ని గంటల పాటు అదే పనిగా స్క్రీన్ చూడటం వల్ల, అది కూడా ఒకే డిస్టెన్స్లో చూస్తూ ఉండటం వల్ల మన కంటి మజిల్స్ మీద స్ట్రెయిన్ పడి కొద్ది రోజులకది బ్లర్డ్ విజన్, హెడ్ఏక్ లేదా డిస్టెన్స్ చూడటానికి డిఫికల్టీగా ఉండొచ్చు. ఇది ఇలానే కంటిన్యూ అయితే కొన్ని రోజులకి ఇది మెల్లకనికి దారి తీయచ్చు. అంటే మనం దగ్గరికి చూస్తున్నప్పుడు మనకి మీడియల్ రెక్టస్ అనే మజిల్ ఉపయోగపడుతుంది. అలా అదే పనిగా దగ్గరికి చూస్తూ ఉండటం వల్ల ఆ మజిల్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువయ్యి మెల్లకన్ను వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమందిలో ఆ మజిల్స్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల దగ్గరికి చూస్తున్నప్పుడు మసగ్గా డబుల్గా కనిపించి వేరే రకమైన స్క్వింట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కళ్ళను కాపాడుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. 20-20-20 రూల్ ఫాలో అవ్వండి. అంటే ప్రతి 20 మినిట్స్కి ఒకసారి 20 ఫీట్ డిస్టెన్స్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఒక 20 సెకండ్స్ పాటు చూస్తూ ఉండండి. అలానే స్క్రీన్ చూస్తున్నప్పుడు వీలైనన్నిసార్లు రెప్ప కొడుతూ ఉండండి. దీనివల్ల కళ్ళు డ్రై అవ్వకుండా ఉంటాయి. అండ్ మీ స్క్రీన్ బ్రైట్నెస్ని రూమ్ ఇల్యూమినేషన్కి తగ్గట్టుగా చూసుకోండి. అంటే మీ రూమ్ ఇల్యూమినేషన్కి మ్యాచ్ అయ్యేట్టుగా స్క్రీన్ బ్రైట్నెస్ని పెట్టుకోండి. అలానే మీరు కంప్యూటర్ వర్క్ చేస్తున్నప్పుడు మీ ఐ లెవెల్ కన్నా స్క్రీన్ కొంచెం డౌన్కి ఉండేట్టుగా చూసుకోండి. ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఈ సింపుల్ ఐ ఎక్సర్సైజెస్ని కూడా ఫాలో అవ్వచ్చు. మొదటిగా పుషప్ టెస్ట్. అంటే మీరు పెన్సిల్ తీసుకొని మీ ఆర్మ్ లెంత్ డిస్టెన్స్లో పెట్టుకొని ఆ పెన్సిల్ పాయింట్ని చూసి కళ్ళకి దగ్గరగా తీసుకురండి. ఎక్కడైతే మీకు డబుల్గా కనిపిస్తుందో అక్కడ ఆపేసి మళ్ళీ దూరంగా తీసుకెళ్ళండి. ఇలా మీరు రోజుకి వీలైనన్ని సార్లు చేస్తూ ఉండటం వల్ల కంటి మజిల్స్కి డిఫరెంట్ డిస్టెన్సెస్లో చూడటం వల్ల మంచి ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మెల్లకన్ను రాకుండా కాపాడుకోవచ్చు. మన కళ్ళు రోజంతా దగ్గరగా మటుకు చూడటానికి డిజైన్ కాలేదు. వాటికి కావాల్సినంత బ్రేక్స్ ఇస్తూ ఉండండి. దీనివల్ల మీ కళ్ళు ఎక్కువ రోజులు హెల్తీగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఐ కేర్ టిప్స్ మరియు ఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.